ఫ్రెండ్స్ ఇది మోటోలా G72 ఇది కొత్త స్మార్ట్ ఫోన్ మోటో నుంచి. చూడండి మనం దీని అన్బాక్సింగ్ చేద్దాం అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే చూద్దాం. ఫస్ట్ మనం దీని ఫోన్ బాక్స్ చూసుకుంటే మాత్రం ఇలా ఉంటుంది. మోటో G72 ఇది మామూలుగా నార్మల్ మోటో బాక్స్ లాగే ఉంటుంది. లోపల మీకు ఫోన్ విత్ కేస్ అయితే వస్తుంది. స్క్రీన్ గార్డ్ అయితే మీకు రాదు. కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంది. 33 వాట్ చార్జర్ అయితే ఉంది. టైప్ సి కేబుల్ ఉంది. ఇవి మీకు బాక్స్ లో వచ్చే కంటెంట్స్ అయితే. అండ్ ఈ ఫోన్ కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మీరు కంప్లీట్ స్పెసిఫికేషన్ ఫోన్ ని చెక్ చేయొచ్చు. ఇది OLED స్క్రీన్తో వస్తుంది. POLED డిస్ప్లే, ఫుల్ HD డిస్ప్లే, 10-bit ప్యానల్. ఆ ప్రైస్లో ఇదే ఫస్ట్ 10-bit ప్యానల్. అండ్ ఇంకా మీకు దీనిలో 108 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. G99 ప్రాసెసర్తో వస్తుంది. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. సో ఇవి కీ స్పెసిఫికేషన్స్ ఇప్పుడు నేను చెప్పిన. మిగతావన్నీ నేను వీడియోలో ఇంకా మాట్లాడతాను. ఈ ఫోన్ 4G సపోర్ట్తో వస్తుంది. 5G ఫోన్ అయితే కాదు. అక్టోబర్ 1కి ప్రధానమంత్రి గారు 5G అయితే ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. వీళ్ళు 4G ఫోన్ తీసుకొస్తున్నారు. దీని గురించి మోటోలో అడిగితే మోటోలో చెప్పిన సమాధానం వచ్చేసరికి నార్మల్గా ఇప్పుడు ఇండియాలోనే కాకుండా 2019 నుంచి ఇప్పటి వరకు 2020 వరకు చాలా దేశాల్లో అయితే 5G అయితే వచ్చింది. కాకపోతే అక్కడ 4G వాడుతున్న వాళ్ళ సంఖ్య 80% ఉంది. 5G వాడుతున్న వాళ్ళ సంఖ్య 20% మాత్రమే ఉంది. అంటే వాళ్ళ దేశంలో 5G ఉన్నా కానీ ఇంకా వాళ్ళు 4G వాడుతున్నారు. ఇండియాలో కూడా వీళ్ళ అంచనా అదే అంటున్నారు. ఇండియాలో కూడా 5G వచ్చినా కానీ 4G వాడే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంటుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. 2027 సంవత్సరం నాటికి ఇండియాలో 5G వాడే వాళ్ళ సంఖ్య 40%కి రావచ్చు. 2027కి అప్పటి వరకు ఇంకా 60% అప్పుడు కూడా 4G యూజ్ చేస్తారని చెప్పేసి చెప్తున్నారు. అందుకే వీళ్ళు 4G ఫోన్ అది కూడా మంచి స్పెసిఫికేషన్ తీసుకోవాలని చెప్పేసి ఈ ఫోన్ తీసుకొచ్చినట్టు చెప్తున్నారు. ఇది మోటో తిరిగి అయితే. ఇంకా మీరు ఏమంటారు దీని గురించి కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇంకా మనం దీని మెయిన్ హైలైట్స్ గురించి మాట్లాడదాం. దీనిలో డిస్ప్లే చాలా బాగుంది. డిస్ప్లే ఇది మీకు 6.6 ఇంచ్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే. ఇది POLED డిస్ప్లే. 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. మీరు డిస్ప్లే రిఫ్రెష్ రేట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆటో ఉంది, 120 ఉంది అండ్ 60 ఉంది. మీరు దాని మధ్యలో మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్లో ఉంటుంది ఆప్షన్. టచ్ సాంప్లింగ్ వచ్చేసరికి 576 Hz అయితే ఉంది. HDR10+ సపోర్ట్తో వస్తుంది డిస్ప్లే అండ్ 10-bit ప్యానల్ ఇది. సో ఆ ప్రైస్లో ఇదే మీకు ఫస్ట్ 10-bit ప్యానల్ అని కూడా చెప్పొచ్చు. అండ్ ఇది మీకు 100% DCI-P3 కలర్ గామెట్తో వస్తుంది అండ్ 1300 నిట్ బ్రైట్నెస్తో వస్తుంది. మీరు డైరెక్ట్ స్టాండర్డ్ తీసుకెళ్ళిన డిస్ప్లే అయితే మీకు క్లియర్ కనిపిస్తుంది. డిస్ప్లే క్వాలిటీ అయితే మీకు చాలా బాగుంది. ఒకవేళ మీరు మూవీస్ ఎట్లా చూడాలనుకుంటే దీనిలో మీకు L1 సపోర్ట్ కూడా ఉంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ HD క్వాలిటీలో చూడొచ్చు. HDR అయితే లేదు. నెట్ఫ్లిక్స్ HDR అయితే ప్లే అవ్వట్లేదు. డిస్ప్లే క్వాలిటీ మాత్రం మీకు డిసప్పాయింట్ చేయదు. డిస్ప్లే అయితే సూపర్ ఉంది. అండ్ ఇంకొకటి ప్లస్ పాయింట్ దీనికి స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. 2 స్పీకర్స్ ఉన్నాయి. డాల్బీ అట్మాస్తో వస్తుంది. సో సౌండ్ కూడా మీకు చాలా బాగుంటుంది. సో ఇది ఇంకొక ప్లస్ పాయింట్. డిస్ప్లే అండ్ సౌండ్ మాత్రం దీనిలో కీ హైలైట్స్ అని చెప్పొచ్చు. అండ్ దీనిలో మీకు 3.0 హెడ్ఫోన్ జాక్ అయితే ఇచ్చారు. అది మిస్ చేయలేదు. కింద మీకు బాటంలో 3.0 హెడ్ఫోన్ జాక్ కూడా ఉంది. సో ఇది కూడా మీకు యూజ్ అయ్యింది ఒకవేళ మీరు 3.0 హెడ్ఫోన్ జాక్ యూజ్ చేసే వాళ్ళైతే. నెక్స్ట్ ఇంకా దీని డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం డిజైన్ అయితే మీకు నార్మల్ మోటోలా ఫోన్స్తో కంపేర్ చేస్తే ఇంతకుముందు వచ్చిన G సిరీస్ ఫోన్స్తో కొద్దిగా మీకు కెమెరా దగ్గర డిజైన్ అయితే చేంజ్ అవుతుంది. ఇక్కడ మీకు టాప్లో 108 మెగాపిక్సెల్ కెమెరా బ్యాడ్జింగ్ కనిపిస్తుంది. అండ్ మోటోలా లోగో కింద మోటోలా అని కనిపిస్తుంది. టాప్లో మీకు డాల్బీ అట్మాస్కో లోగో అయితే కనిపిస్తుంది. టాప్లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. బాటంలో వచ్చేసరికి Type-C పోర్ట్, ప్రైమరీ మైక్, స్పీకర్ అండ్ 3.0 హెడ్ఫోన్ జాక్ ఉంది. రైట్ సైడ్ పవర్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ బటన్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ సిమ్ ట్రే ఉంది. ఇది మీకు హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది. ఒకేసారి 2 సిమ్ కార్డ్, ఒక మైక్రో SD కార్డ్ పెట్టలేరు. సెకండ్ స్లాట్లో మీరు డిసైడ్ అవ్వాలి. మైక్రో SD కార్డ్ పెట్టి మీరు 1 TB వరకు మెమరీని ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. ఇది మీకు 2 కలర్స్లో వస్తుంది. ఒకటి వచ్చేసరికి ఇది పోలార్ బ్లూ, ఇంకోటి గ్రే కలర్లో వస్తుంది. ఏదైనా కలర్ మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ దీని బిల్డ్ క్వాలిటీ అయితే మాత్రం ఇది మీకు పాలికార్బోనేట్తో వస్తుంది. సైడ్స్ ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్తో వస్తుంది. బ్యాక్ సైడ్ మీకు గ్లాసీ ఫీలింగ్తో వస్తుంది. గ్లాసీ ఫినిష్లో వస్తుంది. ఇది గ్లాస్ అయితే కాదు. ఇది బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే అండ్ దీనిలో మెయిన్ హైలైట్ వచ్చేసరికి ఫోన్ చేతిలో పట్టుకున్నప్పుడు మీకు అసలు చాలా లైట్ వెయిట్ ఉంది. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. కాకపోతే ఇది మీకు 166 grams వెయిట్ ఉంటుంది. మీరు చేతిలో పట్టుకోగానే చాలా లైట్ ఫీల్ అవుతారు. అండ్ ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే ఫోన్ది చాలా బాగుంది. అండ్ దీని థిక్నెస్ కూడా మీకు 7.99 mm థిన్ అయితే ఉంటుంది. ఓవరాల్ ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే ఈ ఫోన్ది మీకు 5000 mAh బ్యాటరీ, కొద్దిగా వెయిట్ ఉంటుంది అన్న ఫీలింగ్ అయితే లేదు. చాలా లైట్ వెయిట్ అయితే మీకు చేతిలో అయితే ఈ ఫోన్ మీరు ఫీల్ అవుతారు. అండ్ దాంతోపాటు డిస్ప్లే మీరు టచ్ చేస్తున్నప్పుడు ఏదైనా హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ ఉంటుందో ఇది మీకు చాలా బాగుంది. మీకు ఫ్లాగ్షిప్ ఫోన్స్లో వస్తుంది కదా ఆ రేంజ్ అయితే మీకు హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ అయితే దీనిలో కూడా మీకు వస్తుంది. నెక్స్ట్ బ్యాటరీ గురించి మాట్లాడితే మీకు 5000 mAh బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇది మీకు 6 nm బిల్డ్ అయిన ప్రాసెసర్, G99 ప్రాసెసర్. ఈజీగా ఒక ఫుల్ వర్కింగ్ అయితే దీన్ని మీరు యూస్ చేయొచ్చు 5000 mAh బ్యాటరీ కాబట్టి. అండ్ దీనిలో మీకు ఛార్జింగ్ విషయానికి వస్తే 33 వాట్ ఛార్జర్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. దాన్ని యూస్ చేసి మీరు ఛార్జ్ పెడితే 90% మీకు 1 అవర్లో ఛార్జ్ అవుతుంది. ఫుల్ ఛార్జ్ చేయాలంటే 1 అవర్ 15 minutes టైం అయితే తీసుకుంటుంది. ఇది ఛార్జింగ్ విషయానికి వస్తే. అండ్ దీని ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే పర్ఫార్మెన్స్ ఇది మీకు MediaTek Helio G99 ప్రాసెసర్తో వస్తుంది.
4G ప్రాసెసర్ ఆ ప్రైస్లో మనకి స్నాప్డ్రాగన్ 680 ఉంది కదా, దాని కాంపిటీటర్ అని చెప్పొచ్చు ఇది. సో ఇది మీకు దాంతో కంపేర్ చేసి ఇంకా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పబ్జీ మీరు స్మూత్ అండ్ అల్ట్రా వరకే హ్యాండిల్ చేస్తుంది, 40 FPSలో హ్యాండిల్ చేస్తుంది BGMI. మీకు గేమ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు హెవీ గేమర్ అనుకుంటే మాత్రం మీకు ఆ బడ్జెట్లో మనకి గేమింగ్ కోసం అయితే మీకు ఏం ఫోన్స్ ఉండవు. మీరు జనరల్ గేమ్స్ ఆడుకోవడానికి అయితే మీకు బాగానే ఉంటుంది, మీడియం గేమ్స్ ఇట్లాంటి మీకు బాగానే హ్యాండిల్ చేస్తాయి ఈ ప్రాసెస్ అయితే. మీకు మరి హెవీ గేమర్ అయితే మాత్రం మీరు కొద్దిగా 20,000 పైకి వెళ్ళండి, మీకు ఇంకా బెటర్ గేమింగ్ ఫోన్స్ అయితే మంచి ఎక్స్పీరియన్స్తో వస్తాయి. ఇవి అయితే మీకు ఆడుకోవచ్చు, కాకపోతే మీకు ల్యాక్స్ ఇట్లాంటివి అయితే మీకు గేమ్ ఆడుతున్నప్పుడు అయితే ఉంటాయి, స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు. నెక్స్ట్ ఇంకా దీనిలో UI మేజర్ ప్లస్ పాయింట్ దీనికి, ఇది స్టాక్ UIతో వస్తుంది, స్టాక్ ఆండ్రాయిడ్తో వస్తుంది. ఆండ్రాయిడ్ 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది, ఆండ్రాయిడ్ 13 అప్డేట్ కూడా దీనికి వస్తుంది. 3 years వరకు మీకు సెక్యూరిటీ అప్డేట్స్ కూడా వస్తాయి. మీకు స్టాక్ UI కాబట్టి మీకు ఎట్లాంటి బ్లోట్వేర్ ఇట్లాంటివి అయితే ఉండవు, చాలా క్లీన్ ఉంటుంది. అండ్ దీనిలో మీకు మోటోలా గెస్చర్స్ అయితే ఉంటాయి, ఇట్లా అంటే మీకు ఫ్లాష్ ఆన్ అవుతుంది, ఇట్లాంటి ఆఫ్ అవుతుంది, ఇట్లా అంటే మీకు కెమెరా ఓపెన్ అవుతుంది. సో ఇట్లాంటి అయితే మీకు మోటో గెస్చర్స్ అయితే దీనిలో అయితే ఉంటాయి. అండ్ IP52 వాటర్ రెపెలెంట్ డిజైన్తో వస్తుంది, అంటే అంటే మీకు చిన్న చిన్న రెయిన్స్ ఇట్లాంటి సర్వైవ్ అవ్వగలరు. డీప్ వాటర్ అయితే పెట్టకండి, వాటర్ రెసిస్టెంట్ అయితే ఫోన్లో అయితే మీకు లేదు. అండ్ దీనిలో మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది, ఇది కూడా మీకు ఫాస్ట్ ఉంది అండ్ యాక్యురేట్ ఉంది. సెన్సార్స్ కూడా అన్నీ ఉన్నాయి, యాక్సిలరోమీటర్, జైరోస్కోప్, ప్రాక్సిమిటీ, మ్యాగ్నెటోమీటర్, అన్ని సెన్సార్స్ అయితే ఉన్నాయి. సెన్సార్స్ కూడా ఏమీ స్కిప్ చేయలేదు. దీనిలో మీకు థింక్ షీల్డ్ సెక్యూరిటీ కూడా ఉంటుంది, సామ్సంగ్ నాక్స్ లాగా దీనిలో వీళ్ళకి థింక్ షీల్డ్ అని ఉంటుంది, హార్డ్వేర్ లెవెల్ సెక్యూరిటీ అయితే ఉంటుంది. ఇంకా ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే ఇది 6GB RAM 128GB ఒకటే వేరియంట్లో తీసుకొస్తున్నారు, 4GB RAM మోడల్ కూడా లేదు, 6GB 128GBతో తీసుకొస్తున్నారు. ర్యామ్ బూస్ట్ కూడా చేసుకోవచ్చు, 1.5GB వరకు ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. ర్యామ్ వర్షన్ LPDDR4X ర్యామ్, స్టోరేజ్ వచ్చేసరికి UMCP స్టోరేజ్తో వస్తుంది, అంటే మీకు ఈక్వలెంట్ టు UFS 2.2 స్టోరేజ్ అని చెప్పొచ్చు. అండ్ SD కార్డ్ సపోర్ట్ కూడా ఉంటుంది, 1TB వరకు ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. అండ్ USB OTG సపోర్ట్ కూడా ఉంటుంది. డ్యూయల్ సిమ్ కార్డ్ అండ్ SD కార్డ్ సపరేట్ స్లాట్ ఇస్తే బాగుండేది, హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది ఇది. నెక్స్ట్ కెమెరాస్ గురించి మాట్లాడుకోవాలి. దీనిలో మెయిన్ కెమెరా 108 MP కెమెరా తీసుకొస్తున్నారు బ్యాక్ సైడ్, ఇంకో కెమెరా 8 MP వైడ్ యాంగిల్ కెమెరా, ఇంకొకటి 2 MP మ్యాక్రో కెమెరా, మొత్తం 3 కెమెరాస్ అయితే బ్యాక్ సైడ్ ఉన్నాయి. ఫ్రంట్ వచ్చేసరికి 16 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే ఉంటుంది. మెయిన్ మనం 108 MP కెమెరా గురించి మాట్లాడుకోవాలి. ఇది మీకు చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది డే లైట్లో. ఇక్కడ కొన్ని శాంపుల్స్ అయితే మీరు చూడొచ్చు. 108 MP కెమెరాలో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మీకు డీటెయిల్స్ ఎక్కువ క్యాప్చర్ చేస్తుంది, అంటే మీరు జూమ్ చేసి చూస్తే మీకు పిక్చర్స్ అయితే కొద్దిగా షార్ప్ అయితే ఉంటాయి. అండ్ పోర్ట్రేట్ షాట్ కూడా బాగానే వస్తుంది, ఇక్కడ కొన్ని శాంపుల్స్ అయితే మీరు చూడొచ్చు. ఫ్రంట్ కెమెరా మీకు 16 MP కెమెరా, ఇది కూడా మీకు బాగానే పర్ఫార్మ్ చేస్తుంది. పోర్ట్రేట్ షాట్స్ కూడా మీకు కొన్ని ఫ్రంట్ కెమెరా తీసి ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ వైడ్ యాంగిల్ కెమెరా మీకు డే లైట్లో ఓకే, లో లైట్లో మీకు యావరేజ్ ఉంటుంది. అండ్ మ్యాక్రో కెమెరా కూడా అంతే సేమ్. మెయిన్ కెమెరా అయితే మీకు 108 MP కెమెరా, దీనిలో హైలైట్. కాకపోతే దీనిలో మీకు 4K వీడియో రికార్డింగ్ అయితే ఉండదు, మీరు మ్యాక్సిమం 1080p 60 FPS వరకు మెయిన్ కెమెరా యూస్ చేసి వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా యూస్ చేసి మీరు మ్యాక్సిమం 1080p వరకు వీడియో మాత్రం రికార్డ్ చేసుకోవచ్చు. ఇది కెమెరా గురించి మాట్లాడుకుంటే. కెమెరాలో ఫీచర్స్ విషయానికి వస్తే మాత్రం మోటోలో మీకు స్పాట్ కలర్ అయితే ఉంటుంది, మీరు ఏదైతే కలర్ టచ్ చేస్తారో అది మాత్రమే మీ కలర్లో ఉంటుంది, మిగతా అంత బ్లాక్ అండ్ వైట్ అయిపోతుంది. అండ్ డ్యూయల్ క్యాప్చర్ ఉంటుంది, ఒకేసారి ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాస్ మీరు యూస్ చేయొచ్చు. ఇవి కెమెరాలో కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి దీనిలో. అండ్ ఈ ఫోన్ ప్రైస్ అయితే వీళ్ళు మాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే 18,999 రూపాయలు పెడుతున్నారు. ₹1000 బ్యాంక్ ఆఫర్ అయితే వస్తుంది, అంటే 17,999 రూపాయలకి వస్తుంది. అండ్ ఒకవేళ మీ దగ్గర ఫోన్ ఉందనుకోండి, పాత ఫోన్, ఎక్స్ట్రా ఎక్స్చేంజ్ బోనస్గా ₹3,000 ఎక్స్ట్రాగా ఇస్తున్నారు, అంటే ₹14,999 రూపాయలు ఎఫెక్టివ్ ప్రైస్. ఇది ఎక్స్చేంజ్ ఆఫర్ కలుపుకొని, ఎక్స్చేంజ్ ఆఫర్ లేకపోతే మాత్రం ₹17,999 రూపాయలకి వస్తుంది. ఇంకా రిలయన్స్ జియో ఆఫర్ ఒకటైతే ఉంది, అది కూడా స్క్రీన్ మీద వేస్తుంది, ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే మాత్రం ఈ ఫోన్ 5G వద్దు, 4G ఫోన్ కావాలి, మంచి డిస్ప్లేతో కావాలి, మంచి బ్యాక్ కెమెరా కావాలి, అండ్ లైట్ ఫోన్, క్లీన్ యూఐతో కావాలి అనుకుంటే మాత్రం ఈ ఫోన్ అయితే మీకు సెట్ అవుతుంది. ఒకవేళ మీకు 5G ఫోన్ కావాలనుకుంటే G82 ఉంటుంది, సేమ్ ఫీచర్స్ ఏ ఉంటాయి, 695 ప్రాసెసర్తో వస్తుంది, అది మీకు 20,000 దగ్గరలో ఉంటుంది. ఒకవేళ మోటోలో ఫోన్ కావాలనుకుంటే మీకు దీని ప్రకారం మీరు డిసిషన్ తీసుకోవచ్చు. ఇది ఓవరాల్గా మోటో G72 అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్. వీడియోస్ లైక్ చేయండి, మరి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై నౌ.